నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నా వయసు చిన్నదే, మళ్లీ అధికారంలోకి వస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మనలో ధైర్యం సన్నగిల్లకూడదని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎంపీలకు దిశానిర్దేశం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి. చిలుకూరు మండలంలోని వరగలి క్రాస్ రోడ్ సమీపంలో ప్రమాదం. నెల్లూరుకు వెళ్తున్న కారును వెనుక వైపు నుండి ఢీకొన్న లారీ, నలుగురికి గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు పనిచేస్తారని, సూపర్ 6 పథకాలు అమలవుతాయని నాయుడుపేటలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం. కనకదుర్గమ్మ సేవలో మంత్రి ఆనం. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నాయకులు. ఎన్నికల్లో ఓటమికి ఎవరూ అధైర్యపడొద్దని ప్రజల మధ్యనే ఉంటూ చేసిన మంచిని గుర్తు చేస్తూ వచ్చే ఎన్నికలకు సమాయత్తం అవుతామని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, నేతలకు సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన వారితో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి మరియు వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, పార్టీ పెద్దలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్నికల ఫలితాలపై చర్చించారు. ఓటమికి గల కారణాలపై విశ్లేషించారు. పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందించినా ఫలితాలు ఇలా రావడానికి కారణాలు ఏమిటనే అంశంపై మాట్లాడారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్మోహన్ రెడ్డి ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. గెలుపోటములు సహజమని, వచ్చే ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుదామన్నారు. వయసు చిన్నదే అని, మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే మన ఓట్లు 10% మాత్రమే తగ్గాయన్నారు. నియోజకవర్గాల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. కార్యకర్తలు, నాయకులకు అండగా ఉంటూ పోరాటాలు చేయాలని ఆయన వారికి వివరించారు. ఈ సమావేశంలో ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి తదితరులతో పాటు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిలుకూరు మండలంలోని వరగల్ క్రాస్ రోడ్ సమీపంలో ఉన్న కోల్డ్ స్టోరేజ్ వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. కారును లారీ ఢీకొనడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. కోట ప్రాంతానికి చెందిన కొండూరు సులోచనమ్మ కుటుంబ సభ్యులతో కలిసి వైద్యం కోసం నెల్లూరు ఆసుపత్రి కారులో బయలుదేరారు. చిలుకూరు మండలంలోని వరగల్ క్రాస్ రోడ్ సమీపంలో ఉన్న కోల్డ్ స్టోరేజ్ వద్దకు రాగానే వెనుక వైపు నుండి అదే మార్గంలో నెల్లూరుకు వెళ్తున్న లారీ ఢీకొంది. దీంతో కారు పల్టీలు కొట్టింది. కారులో ఉన్న సులోచనమ్మకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. మిగతా ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు క్షతగాత్రులు గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసి రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా సీఎం చంద్రబాబు పనిచేస్తారని సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సూలూరుపేట నియోజకవర్గ అభివృద్ధికి చొరవ తీసుకుంటామని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అండగా ఉంటామని వివరించారు. ఈ సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనందరము అనుకున్నట్టే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన అందరికీ చెప్పినట్టే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టారు. దీనివల్ల నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందరూ ఆర్థికంగా నిలబడే అవకాశం దొరుకుతుంది. అలాగే రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద చేశారు. దీనివల్ల మన భూములు అన్నీ మనకే సొంతం, మన పేరు మీదే ఉంటాయి. ఇది ప్రతి ఒక్క రైతుకి ఆయన ఇచ్చిన భరోసా. అలాగే మూడో సంతకం వృద్ధులందరికీ 4,000 పెన్షన్ పెంచారు.
ఈ 3 నెలలు పెంచిన 1000 రూపాయలు, అలాగే ఈ నెల ఇస్తున్న 4000 కలిపి జూలై నెలలో 7000 ఇస్తారు. తర్వాత ప్రతి నెల 4000 పెన్షన్ ప్రతి ఒక్క వృద్ధుడికి అందుతుంది. అలాగే 4వ సంతకం అన్నా క్యాంటీన్ని పునరుద్ధరణ చేస్తున్నారు. దీనివల్ల తక్కువ ఖర్చుతో ప్రతి ఒక్క పేదవాడు నాణ్యమైన భోజనాన్ని చేసే అవకాశం వస్తుంది. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారో అదేవిధంగా ఇక్కడ మన శాసనసభ్యురాలు మహిళా శాసనసభ్యులు మొట్టమొదటి మహిళా సభ్యురాలుగా ఈరోజు సూలూరుపేట నియోజకవర్గానికి మన ప్రజలు ఎన్నుకున్నారు. మరి ఒక యువతి ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రంతో పాటు ప్యారలల్గా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన ప్రతినిత్యం శ్రమిస్తారని చెప్పి కూడా మీకు ఈ సభాముఖంగా కూడా మీకు నేను తెలియజేస్తాను. అభివృద్ధి అంటే ఏంటో కూడా ఈ 5 సంవత్సరాల్లో మనం ఈ రాష్ట్రంలోనూ ఈ నియోజకవర్గంలోనూ చూస్తామని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తాను. దానికి ఏమాత్రం మరి వెనుకాడే ప్రశ్నే లేదు. అభివృద్ధి విషయంలో మరి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు అవన్నీ కూడా మరి పక్కన పెట్టేస్తాం. ఎక్కడ కూడా కవ్వింపు చర్యలకి పోవద్దని చెప్పి మా నాయకులే చెప్తున్నారు. మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, నాయకులకి, కార్యకర్తలు అందరూ చెప్తున్నాను. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈ రాష్ట్ర ప్రజలు గత 5 సంవత్సరాల నుంచి నరక యాత్ర పడి ఒక ఛాన్స్ అని చెప్పి మేము పొరపాటు చేశాము. దాన్ని ఎప్పుడు సరిదిద్దుకోవాలా అని ఎదురు చూశారు రాష్ట్ర ప్రజలు. ఆ అవకాశం రానే వచ్చింది 2024 మే నెల 13వ తారీఖున. మరి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు. కనీ ఎరుగని రీతిలో 165 సీట్లు ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీన ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో 10,000 మందితో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అలాగే పలు రంగాల్లో రాణిస్తున్న మహిళలకు స్త్రీ శక్తి అవార్డులను ప్రదానం చేస్తామని ఆదిశంకర విద్యా సంస్థల చైర్మన్ వంకి పెంచలయ్య తెలిపారు. గూడూరు సమీపంలోని కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యోగా కార్యక్రమంలో భాగంగానే వారు తమ పేర్లు నమోదు చేసుకోవాలని వివరించారు. ఈ సమావేశంలో శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జూన్ 21వ తేదీన ఆదిశంకర క్యాంపస్లో 10,000 మందితో యోగా కార్యక్రమమే యోగా విన్యాసాలు చేయడం జరుగుతుంది. దాంట్లో ఆ విన్యాసాలు చేయడమే కాకుండా ఈ సంవత్సరం మహిళా సాధికార దినం యోగా దినంగా డిక్లేర్ చేసినందువలన ఆ ఫీల్డ్లో నిష్ణాతులుగా ఉన్నవాడు రకరకాల ఫీల్డ్లో నిష్ణాతులుగా ఉన్నవాడిని మహిళల్ని గుర్తించి వారికి ఆదిశంకర మహర్షి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి అందరూ నామినేషన్స్ తెలుపుకుంటే స్క్రీనింగ్ కమిటీ ద్వారా సెలెక్ట్ చేసి వాళ్ళకి స్త్రీశక్తి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. మీ ద్వారా మేము అందరి విద్యార్థుల్ని వేరే స్కూల్స్, కాలేజెస్ అందరినీ. నా పేరు శేఖర్ రెడ్డి, ప్రాజెక్ట్ డైరెక్టర్ సౌత్ ఇండియా మహర్షి వేదిక్ యూనివర్సిటీ హాలండ్. రోజుల్ని జరుపుకుంటుంటాం, మహిళా దినోత్సవం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ యుఎన్ డిక్లేర్డ్ దినాలు చాలా చాలా సంక్లిష్టమైనవి. ఎంతో పెద్ద ప్రాసెస్ తర్వాతనే యుఎన్ ఒక రోజుని అంతర్జాతీయంగా గుర్తిస్తుంది. మరి ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే యోగా అనేది మన ఇండియాకే పరిమితమైన మనం అనుకుంటుంటాం. కానీ ఎప్పుడైతే ఈ ప్రస్తావన వచ్చిందో ఇంటర్నేషనల్గా నరేంద్ర మోడీ గారు ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు యునైటెడ్ నేషన్స్లో ఈ ప్రస్తావన తెచ్చినప్పుడు 194 కంట్రీస్ దీనికి ఆమోదం తెలిపాయి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఆ రోజుతో ఒక రోజుతో వచ్చింది కాదనమాట. మనం స్వామి వివేకానంద చూసాము 1894లో యోగా గురించి మన ఇండియా గురించి చెప్పడం జరిగింది. అలాగే మహర్షి మహేష్ యోగి గారు 650 సైంటిఫిక్ స్టడీస్ చేయడం వల్ల, బీకేఎస్ అయ్యంగారు అద్దినం పాపులర్ చేయడం వల్ల, డాక్టర్ హెచ్ఆర్ నాగేంద్ర గారు 120 స్టడీస్ చేయడం వల్ల, ఈ స్టడీస్ వల్ల ఏంటంటే ఒక మిస్టిసిజం దగ్గర నుంచి ఒక సైంటిఫికలీ ప్రూవెన్ ప్రక్రియ ఉంది. కాబట్టి ఇన్ని దేశాలు చాలా భారీ మద్దతుతో దీన్ని అంగీకరించాయి. ఈ మహర్షి మహేష్ గారు ప్రత్యేకంగా చెప్పుకుంటే ఈరోజు 150 కంట్రీస్లో దాని సెంటర్స్ ఉండడం, దాని తర్వాత 7 వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ తోటి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మిలియన్స్ ఆఫ్ పీపుల్ దీన్ని ప్రాక్టీస్ చేస్తారు.
to add on to this year we want to celebrate women for their accomplishment, the achievements in their life. So we are hosting one more event, Adi Shankara's Free, that is related to women empowerment. We want to honor them, we want to felicitate them, and also we want to recognize for their talents as well as achievements. So this year is this International Yoga Day is going to be a benchmark not only in the state of AP as well as at country level. That is point number one. And moving on to the our curriculum design, as Shekhar Reddy already pointed out, we are the first one to introduce the yogic practices, particularly yoga, health and hygiene, as a credited program in our curriculum from first year onwards. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు మెగా డిఎస్సితో పాటు 4 ఇతర దస్త్రాలపై సంతకం చేశారని టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీలం కిరణ్ కుమార్ తదితరులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివ్యాంగులు, వృద్ధులకు నాయకులు స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, శివకుమార్, ఇజ్రాయెల్ కుమార్, లీలావతి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. పదవిని చేపట్టిన తర్వాత ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఆయన యొక్క ఛాంబర్ నందు కూర్చొని 5 అంశాలకు సంబంధించి ఆయన మొట్టమొదటి సంతకం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజలకు ఏమి చెప్పామో అదే విషయాన్ని నెరవేర్చాడనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఆయన మెగా డిఎస్సిని తీసుకురావడం జరిగింది. ఆ రోజు చెప్పిన మాట ప్రకారం 16,347 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి డిఎస్సిని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా అప్పటి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మొత్తం భూ కబ్జా చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళినప్పుడు దాన్ని ఖచ్చితంగా రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని 2వ అంశంగా తీసుకొని రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా అవ్వాతాతలకు, వితంతువులకు, వికలాంగులకు అందరికి కూడా పెన్షన్ నేను గెలవగానే ప్రభుత్వం ఏర్పడగానే ఎన్డీఏ ప్రభుత్వం పెన్షన్ని 4,000 ఇస్తామని చెప్పడం జరిగింది. 4,000 రూపాయలు కూడా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు కూడా ఇస్తాం. జూలై నెలలో ఆ 3 నెలలకు సంబంధించిన 3,000 రూపాయలు, 4,000 రూపాయలు కలిపి ఇస్తామని చెప్పి దానిపై కూడా సంతకం చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన నైపుణ్యం గణనపై 4వ సంతకం కూడా చేయడం జరిగింది. గతంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద మనం చేసిన అభివృద్ధిని కూడా చూడకుండా నైపుణ్యాన్ని కూడా మనం నానా ఇబ్బందులు పెట్టినప్పటికీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ను అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దగలని ఆలోచించి దీనికి 4వ సంతకం పెట్టడం జరిగిందని కూడా నిరుపేద కోసం అన్నా క్యాంటీన్ ఆ రోజు ప్రారంభించడం జరిగింది. దానిపై కూడా 5వ సంతకాన్ని పెట్టు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన యొక్క శాసనసభ్యులు డాక్టర్ ఫాసిల్ సునీల్ కుమార్ గారి ఆదేశాల ప్రకారం మన యొక్క జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూచనల ప్రకారం ఈ కార్యక్రమాన్ని రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టి గత ఓయం తీసుకొస్తారని ఆశతో ప్రజలందరూ మనకు ఓట్లు ఇచ్చడం జరిగింది. దాని ముందుగా పెన్షన్లు గతంలో ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత అవాతాతలకి ఇళ్ల తీసుకునే పెన్షన్ ఇవ్వమని ఆదేశాలు ఇచ్చిన ఆదేశాలను అమలు చుట్టి బ్యాంకులో వేస్తున్నాం, మీకు సచివాలయం తీసుకోవడం ఇబ్బంది పడడం జరిగింది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చినప్పటికీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎక్కడ అమలు జరగలేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఏదో ఒకటి కొంపలు అండిపోయినట్టుగా ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది సెంట్రల్ గవర్నమెంట్ పంపించిందని అనే విధానంతో దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి వాటిలో రైతులకు ఎటువంటి హక్కులు లేకుండా ఆ భూముల మీద పూర్తిగా ఒక ప్రభుత్వానికి వాటిని ఏ విధంగా వాడుకునేదానికి ప్రభుత్వానికి హక్కులు ఉండేటట్టుగా చేసినటువంటి ఆ లైన్ మీద మొట్టమొదటి సంతకం చేస్తానని చెప్పి 16,347 పోస్టులు భర్తీ చేయడం, అలాగే అన్నా క్యాంటీన్లు కూడా గతంలో ఉన్న అన్నా క్యాంటీన్లు మొత్తం కొట్టేసి గందరగోళం చేసిన పరిస్థితి. అలాగే ఈరోజు అవ్వాతాతలకు కావచ్చు, అలాగే వికలాంగులకు కావచ్చు, అందరికి కూడా జూను, జూలై అన్ని ఏప్రిల్ నుంచి 1000 రూపాయలు కూడా కలిపి మొత్తం 7,000 రూపాయలుగా, అలాగే వృద్ధులకి 15,000 రూపాయలుగా ఇస్తానని చెప్పి
టీడీపీ నాయకుల దాడి సరికాదని, దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో జొన్నవాడ మాజీ సర్పంచ్ పిల్లెళ్ల మురళి వారి కుటుంబ సభ్యులను ఆయన నాయకులతో కలిసి పరామర్శించారు. ఎన్నికలు ముగిశాయి. అయినప్పటికీ పలు చోట్ల ఇరు పార్టీలకు చెందిన నాయకులు ఘర్షణలకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో భాగంగా కోవూరు నియోజకవర్గంలోని జొన్నవాడ మాజీ సర్పంచ్ పిల్లెళ్ల మురళి ఇంటిపై ఇటీవల టీడీపీ నాయకులు దాడి చేశారని బాధిత కుటుంబం ఆరోపించింది. దీంతో కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నాయకులతో కలిసి మురళి ఇంటికి వెళ్లారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మీకు తోడుగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ దాడులకు పాల్పడుతుందని విమర్శించారు. గతంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదన్నారు. తమ పార్టీ నాయకులు కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే వెంట నాయకులు నల్లపరెడ్డి రంజిత్ కుమార్ రెడ్డి, దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు సతీష్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు నాటారు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి ఆనంకు వేద పండితులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తరువాత వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈవో రామారావు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెంట కొండ్రెడ్డి రితీష్ రెడ్డి, ఆనం కైవల్యారెడ్డి, తాళ్ళూరు గిరినాయుడు, కాటంరెడ్డి రవీంద్రారెడ్డి, దేవకుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. సైదాపురంలో కొలువైన శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి రాహుకాల పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో మహిళలు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా జాఫలాపురం సర్పంచ్ కృష్ణంరాజు, శిరీషా నాయుడు వ్యవహరించారు. श्रीरूपिणी देवी भुवनैकपालिनी बालांबिका नीकु वंदनमुलु विश्व प्राणाधार शक्ति स्वरूपिणी बालांबिका नीकु वंदनमुलु श्रित पारिजातमुग सिरुलु कुरिसे जननि श्रित पारिजातमुग सिरुलु कुरिसे विश्व प्राणाधार शक्ति स्वरूपिणी बालांबिका नीकु वंदनमुलो शतकोटि रविबिंब द्युति कोटि नेमिंचु सुंदरानन नीकु वंदनमुलो शतकोटि शरदिंदु चंद्रिकल कुदिंचु दरहास शोभित वंदनमुलु जलजात दळनेत्रि जलधनि भगात्रि जलजात గూడూరులో శుక్రవారం నాటి బంగారు వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 10 గ్రాముల బంగారం ధర 72,040 రూపాయలు, 8 గ్రాముల బంగారం ధర 54,376 రూపాయలని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఇక గ్రామ్ బంగారం ధర 6,797 రూపాయలు కాగా, అలాగే వెండి గ్రాము ధర 91 రూపాయల 70 పైసలుగా నమోదైంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నా వయసు చిన్నదే, మళ్లీ అధికారంలోకి వస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మనలో ధైర్యం సన్నగిల్లకూడదని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎంపీలకు దిశానిర్దేశం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి. చిలుకూరు మండలంలోని వరగలి క్రాస్ రోడ్ సమీపంలో ప్రమాదం. నెల్లూరుకు వెళ్తున్న కారును వెనుక వైపు నుండి ఢీకొన్న లారీ, 4 గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు పనిచేస్తారని, సూపర్ 6 పథకాలు అమలవుతాయని నాయుడుపేటలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం. కనకదుర్గమ్మ సేవలో మంత్రి ఆనం. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.